మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చెయ్యును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మరొకసారి చదువుకుందాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనము. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చెయ్యును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. దేవుని మహోన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చదవబడిన లేఖన భాగమును మనం ధ్యానం చేసుకుందాం. చదవబడినటువంటి లేఖన భాగములో రాయబడిన మాట, దైవజనుడైనటువంటి యెహోషువ ఇశ్రాయేలీయులందరితో మాట్లాడుతూ ఉన్నాడు. రేపు దేవుడు మీ మధ్యలో అద్భుత కార్యాలు చేస్తాడు కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి అని ప్రజలకు తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాలలో అద్భుతమైన కార్యాలు జరిగించాలి అనంటే, అద్భుతమైన కార్యాలు మన జీవితాలలో చేయాలి అనంటే మనలను మనము పరిశుద్ధపరుచుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. ప్రియులారా, గమనించండి. దేవుడు పరిశుద్ధుడు గనుక మనలను ఆయన పరిశుద్ధులుగా ఉండమంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు గనుక పరిశుద్ధులుగా మనం ఉండాలి. ఆయన పరిశుద్ధుడు గనుక మనం ఎలాగా ఉన్నా నడిచిపోయిద్ది అనేటువంటి భావన కాదు. ఆయన ఎలా ఉన్నాడో మనలను కూడా అలాగా ఉండమని కోరుకునే దేవుడు. మనము కూడా అలా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది, దేవుని యొక్క కార్యమై ఉన్నది, దేవుని యొక్క ఆలోచన అయి ఉన్నది, దేవుని యొక్క చిత్తమై ఉన్నది. నేను పరిశుద్ధుని గనక మీరు అపవిత్రులుగా ఉన్నా ఓకే, మీరు చెడ్డవారుగా ఉన్నా ఓకే, మీరు దొంగలుగా ఉన్నా ఓకే అనేటువంటి దేవుడు కాదాయన. ఆయన పరిశుద్ధుడు గనక ఆయన పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అనేటువంటిది వాక్యం యొక్క భావం. ప్రియన దేవుని బిడ్డలారా, ప్రియులరా, దేవుడు మన జీవితాలలో తన కార్యాలు జరిగించాలి అనంటే పరిశుద్ధత అవసరము. మనలను మనము పరిశుద్ధపరుచుకోవాలి. దేవుని సన్నిధిలో పరిశుద్ధత కొరకై పరితపించాలి. దేవుని సన్నిధిలో పరిశుద్ధత కొరకు ఆకలి దప్పులుగా మార్చబడాలి. పరిశుద్ధత లేనివాడు ప్రభువును చూడలేడు. పరిశుద్ధత లేకుండా ప్రభువును సమీపించలేడు. పరిశుద్ధత లేకుండా ప్రభువును చేరలేడు ఎవరు కూడా. ప్రియులారా, మోషే మండుచున్న పొద దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమిటో ఇవింత చూద్దాం అనుకున్నాడు. ఆ మండుచున్న పొదలో నుండి ఒక స్వరం వినబడుతూ ఉంది. నీవు నిలిచి ఉన్న చోటు, నీవు నిలబడిన స్థలము పరిశుద్ధ స్థలము, నీవు నిలబడిన స్థలము పరిశుద్ధ స్థలము కనుక నీ పాదములకు ఉన్నటువంటి చెప్పులు విడువమన్నాడు ప్రభు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఆయన ఉన్న చోటికి పరిశుద్ధ స్థలములోనికి చెప్పులను కూడా అనుమతించనంత పరిశుద్ధుడైన దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు కనుక. నా ప్రియమైన వారలారా, పరిశుద్ధత అనేటువంటిది క్రైస్తవ్యానికి ఒక ముఖ్యమైనది. క్రైస్తవ్యం అనగా
క్రైస్తవ్యాన్ని పరిశుద్ధతను బట్టే గుర్తుపట్టగలము. పరిశుద్ధత ద్వారానే క్రైస్తవ్యాన్ని గుర్తుపట్టగలము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు, మనలను పరిశుద్ధులుగా ఉండమని. నిజానికి పరిశుద్ధత అనేటువంటిది ఏమిటయ్యా అనంటే, మనలో ఉన్న చెడు తొలగిపోవాలి, మనలో ఉన్నటువంటి పాపపు ఆలోచనలు తొలగిపోవాలి, మనలో ఉన్నటువంటి పాపపు తలంపులు తొలగిపోవాలి. ఏమండి, మనం స్నానం చేస్తాం కదా, స్నానం చేసినప్పుడు మురికి వెళ్ళిపోయిద్దే అంటే మన దేహానికి, మన ప్రాణాత్మ శరీరాలకు పట్టినటువంటి పాప సంబంధమైనటువంటిది, శాప సంబంధమైనటువంటిది ఏది కూడా మన దగ్గర ఉండడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధ పరుచుకోవాలి అంటే పాపములు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. పాపముల వైపు చూడొద్దు, పాపముల వైపు వెళ్ళొద్దు, పాపముల వైపు తలంచవద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని అంటున్నాడు, నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరగాలంటే పరిశుద్ధత కావాలి, పరిశుద్ధత అవసరము. పరిశుద్ధత ద్వారా ప్రభు మన ప్రార్థనలకు ఇస్తాడు, పరిశుద్ధత ద్వారా ప్రభు మన భక్తిని చూస్తాడు, పరిశుద్ధత ద్వారా మనల్ని పరీక్షిస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధములు కానీ, చెడ్డ మాటలు కానీ, బూతు మాటలు కానీ, సరసోక్తులు కానీ, ఏమండి శరీర కార్యాలు ఏవి కూడా మన అంచున ఉండడానికి వీలు లేదు. ప్రేమ, విశ్వాసము, సాత్వికము, దయాలుత్వం, ఆశా నిగ్రహము, మంచితనము, ఇవన్నీ మనకు కావాలి. ఇవి పరిశుద్ధతలోని లక్షణాలు. కనుక మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరగాలి అనంటే మనం పరిశుద్ధపరుచుకోవాలి. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, విన్న మాటలను మా వినికిడిలో దీవించి ఆశీర్వదించండి, మాకు ఆశీర్వాదకరంగా మలచండి. మా జీవితాలలో మీ గొప్ప కార్యాలు మా ఎడల మీరు జరిగించండి. మా ఎడల మీ కార్యాలు జరగడానికి, మేము పరిశుద్ధత కలిగి జీవించడానికి మీ కృపను సహాయము దయచేయి. ఈ వాక్యమును విన్న ప్రతి బిడ్డను, ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసను దీవించు, ఆశీర్వదించు. వారి జీవితాలలో మీ గొప్ప కార్యాలను, మీ ఉన్నతమైన కార్యాలను మీరు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసయ్య ఘనమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మనలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.